హుస్నాబాద్ మండల పరిధిలో గల 4 కాటన్ మరియు జిన్నింగ్ మిల్లులలో అవినీతికి సంబంధించి సిసిఐ కొనుగోలు కేంద్రాలలో జరిగిన అవినీతికి సంబంధించి ఇటీవల హుస్నాబాద్ ఏవో గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ జిల్లా వ్యవసాయ అధికారి మరియు జిల్లా మార్కెటింగ్ అధికారి గారు, కలెక్టర్ గారు ఇక్కడ ఏఈఓల ఫోర్జరీ సంతకాలు జరిగాయో నిర్ధారణ చేసిన వాళ్ళు, ఆ నిర్ధారణకు సంబంధించి ఆ ఏఈఓలు ఇక్కడున్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసి ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఏఈఓలు ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు కాలేదు. చిన్న చిన్న దొంగతనాలకే ఈరోజు ఒక 1000 రూపాయలు దొంగతనం చేస్తేనే జైల్లో వేసే మన చట్టాలు వ్యవస్థలు. కానీ ఆయన ఒక 63 లక్షల రూపాయల అవినీతి పాల్పడడం కూడా ఆయనను తూతూ మాత్రంగా ఏదో సస్పెండ్ చేసి పక్కకు పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనకు రైతులు 18 మంది రైతులు వాళ్ళు పత్తి పంట పెట్టకపోయినా పెట్టినట్టు పత్తి కొంతమంది వ్యాపారులు వాళ్ళకు అప్పచెప్తే పోయి సిసిఐ కేంద్రాలలో ఆ పత్తిని అమ్మడం జరిగింది. సుమారు 960 క్వింటాల పత్తి అమ్మారు. మరి ఆ రైతులను కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పటి వరకు మేము ఈ విషయంలో పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. అదేవిధంగా వీరికి రైతులకు ఎవరికైతే పత్తి ఇచ్చిర్రో ఆ వ్యాపారుల మీద కావచ్చు, సదరు మిల్లు యాజమాన్యం మీద కావచ్చు, ఇప్పటి వరకు జిల్లా అధికారులు మరియు కలెక్టర్ గారు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో సమాధానం చెప్పాలి. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, హుస్నాబాద్ మార్కెట్ పాలక వర్గం వాస్తవంగా ఈ విషయంలో వాళ్ళే విచారణ జరపాలి. సిసిఐ కేంద్రాలలో ఏ అవినీతి జరిగింది, మరి ఈ రైతులు గిట్టెందుకు చేశారు, ఆ వ్యాపారులు మరి ఆ పత్తి ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు, ఇదంతా ఇక్కడ ఇప్పుడు మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి వైస్ చైర్మన్ పాలకవర్గం విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా పోలీస్ స్టేషన్లో వారు కూడా ఫిర్యాదు చేయాలి. కానీ వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండరు. ఇవాళ హుస్నాబాద్లో పనులు దాదాపు 40-50 లక్షల రూపాయలు వాళ్ళకు ముడుపులు ముట్టినాయి కాబట్టి డోర్ మూసుకుని వాళ్ళు మౌనంగా ఉంటారు అనేది ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఈ మార్కెట్ కార్యాలయం మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కపొంటి కూతవేటి దూరంలో ఉన్నది. అయినా మరి మంత్రి గారు కూడా మరి దీని గురించి, ఈ అవినీతి భాగవతం గురించి, ఈ స్కామ్ల గురించి మరి సదరు అధికారులను పిలిచి మరి దీన్ని ఏం చేస్తామని ఎందుకు విచారణ చేపడతలేడో హుస్నాబాద్ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా హుస్నాబాద్ మార్కెట్ పాలక వర్గాలకు చెప్తాను, మీరు ఇటు విషయంలో ముందుకు పోయి అవినీతి చేసిన వారి మీద మీరే పోరాటం చేయాలి. కానీ మీరు ఆ బాధ్యత నుంచి తప్పుకుంటారు. బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటే ఆ పని మా బీఎస్పీ పార్టీ పక్షాన, రైతు సంఘాల పక్షాన మేము ఏసీపీకి ఫిర్యాదు చేస్తాం, మళ్ళీ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం, రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. మీకు ఒకవేళ మీకు చేత కాకపోతే అవసరం అనుకుంటే రాజీనామా కూడా చేయాలని సందర్భంగా మేము రైతు సంఘాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీరు చేసిన ఈ అవినీతి వల్ల రేపు హుస్నాబాద్ చుట్టుపక్కల ఉన్న రైతుల నోట్లో కూడా మట్టి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ అవినీతి భాగవతాలను చూసి రేపు సిసిఐ కేంద్రాలు ఇక్కడ ఈ 4 మిల్లుల్లో ఇప్పుడు కేటాయించారు. ఇక ముందు ఇక్కడ సిసిఐ కేంద్రాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద వచ్చేసారి సిసిఐ కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేయాలంటే రైతులకు వాళ్ళు ఇక్కడ పత్తి పండించిన పంటలు ఇక్కడనే అమ్ముకోవాలనుకుంటే దీని మీద కఠినమైన చర్యలు ఇక దీనికి సంబంధించి మంత్రి గారు తీసుకోవాలని, అధికారులు తీసుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం.
అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.